హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. హైదరాబాద్లో హైడ్రా ఒక ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుంది, ప్రజెంట్ హైడ్రా మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, దాని మీద ఉండేటువంటి సక్సెస్ ఏంటి, ఇవి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, హైదరాబాద్లో హైడ్రా ఇది ఒక సంచలనమైనటువంటి టీమ్గా తయారైపోయింది. అసలు నిజంగానే హైడ్రా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, దానివల్ల ప్రజలకి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి ఎలాంటి ఉపయోగం జరిగింది? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇది జూలై 19, 2024 ఏర్పడింది. అవును సార్. వచ్చినప్పుడు ఇది ఎంతకాలం ఉంటుందని చాలామంది అనుకున్నారు. రంగనాథ్ గారు లాంటి డేరింగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ని దీన్ని అప్పచెప్పారు. అవును సార్. ఆయన పట్టుకుంటే వదలరు. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని సమూలంగా మార్చాలనుకున్నారు. అవును సార్. కాబట్టి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, పార్కులు, చెరువులు అసలుకి దశాబ్దాల తరబడి ముఖ్యంగా లాస్ట్ 10 years విపరీతంగా ఆక్రమణకు గురైంది. అవును సార్. ప్రభుత్వ ఆస్తులే 25,000 ఎకరాలు ఆక్రమించుకున్నారు. కట్ చేస్తే ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా కేంద్ర మాజీ మంత్రులు పల్లవరాజు గారు లాంటి కాడి నుంచి, నాగార్జున గారి కన్వెన్షన్ కాడి నుంచి, మజ్లీస్ కాడి నుంచి అన్ని పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ అందరిని కూడా తప్పు చేస్తే డెఫినెట్గా ఇప్పుడు వరకు 500 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. 500 ఎకరాలు హైదరాబాద్లో మార్కెట్ విలువ 30,000 కోట్లు. మరి దీన్ని రేపు 19వ తారీఖు అవుతుంది కాబట్టి అప్రిషియేట్ చేయాలి కదా. అవును సార్. నెక్స్ట్ జనరేషన్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మన నాలాలపై కట్టేస్తున్నారు వాణిజ్య భవనాలు, ఆ నీళ్ళంతా మురికి నీరు బయటకు వచ్చేస్తున్నాయి, 2 వీలర్లు కూడా మునిగిపోయే పరిస్థితి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంటే ఇటువంటి ఆక్రమణదారుల్ని పీచమని నచ్చాల్సిందే. అవును సార్, డెఫినెట్గా. ఈ అవినీతికి పాటుపడి పార్కులను ఆక్రమించేస్తుంది. మన జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల పార్కు 15 సంవత్సరాల నుంచి ఆక్రమించుకుని యథేచ్ఛగా నెలకు 15 లక్షల రూపాయలు రెంట్ వసూలు చేస్తున్నాడంట. ఆ స్థలం ఎవరిది? గవర్నమెంట్ది. 200 కోట్లు విలువ చేసే స్థలం గవర్నమెంట్ దాన్ని ఆక్రమించుకుని రెంట్ వసూలు చేయడం అంటే అది మాటలు సార్. ఇటువంటి పరిస్థితుల్లో హైడ్రా అనే సంస్థను తీసుకువచ్చి 100 సంవత్సరాల చట్టాన్ని కూడా సవరించిన రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేక అభినందించారు. నిజం సార్. అదే సమయంలో కమిషనర్ రంగనాథ్ గారిని కూడా అభినందించాలి. ఇవన్నీ ఆక్రమిస్తున్నారు, నాలాలను ఆక్రమిస్తున్నారు, వాళ్ళని మాత్రం సోమవారం ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఇంకా పెండింగ్లో 25,000 ఫిర్యాదులు ఉన్నాయంట. వాళ్ళ యంత్రాంగం సరిపోట్లా. డిజాస్టర్ మేనేజ్మెంట్ పెంచాల్సుకోవాలా, పెంచే పరిస్థితుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్స్ వచ్చేసినాయి. రేపు 19వ తారీఖు 1 year యానివర్సరీ చీఫ్ మినిస్టర్ గారిని ఇన్వైట్ చేస్తున్నారు. అంటే హైడ్రా లాంటి ఇంతవరకు దేశ చరిత్రలో మనం యోగి బుల్డోజర్ బాబు అని యూపీలో ఎట్లయితే యోగి ఆదిత్యనాథ్ సంస్కరణలు తీసుకొచ్చారో, అంటే బీజేపీకి బుల్డోజర్ అయితే కాంగ్రెస్కి హైడ్రాకి వచ్చేసి హైడ్రానే డెఫినెట్గా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆదేశం, ఒక పరిపాలన అనుభవం ఉన్న రంగనాథ్ గారి యొక్క పనితీరు వల్ల 1 yearలో విమర్శనవాదులు కూడా ప్రశంసించే స్థాయికి వెళ్ళిపోయింది. మహిళా సంఘాలు కావచ్చు, పౌరకుల సమాజం కావచ్చు, బిల్డర్స్ కొంతమంది చేతిలో 5% 10% ఇబ్బంది పడేది. 90% ప్రజలకి మంచి స్వేచ్ఛ కదా సార్. మొన్నటి వరకు కొంతమంది భయపడిన వాళ్ళు కూడా ఇప్పుడు ధైర్యంగా వచ్చి, సార్ మాకు ఈ నాలా మూసేశారు సార్, ఇది జరిగింది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి రంగనాథ్ ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేస్తున్నారు. సార్ ఏదేమైనా కదా సార్, నెక్స్ట్ జనరేషన్ మనం పీల్చుకునే గాలి మంచిగా ఉండాలి. అవును సార్. మంచి నీరు తాగాల, చెరువులు ఉండాలా. అవన్నీ కూడా ఆక్రమించుకుంటే ఎవరు స్వార్థం కోసం ఎవరు ఆక్రమించుకుంటారు? అది తప్పు కదా. కాబట్టి హైడ్రా మంచి సంస్కరణ తీసుకొస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా 30,000 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తిని 500 ఎకరాలను స్వాధీనం చేసుకోవడం మామూలు విషయమా? ఆ 25,000 కంప్లైంట్లు కూడా ఫిర్యాదులు ఇంకెన్ని వేల కోట్లు వస్తాయో చూడాలా. ఏదైనా కానీ రేవంత్ రెడ్డి గారికి ఉన్న చొరవ హైదరాబాద్ని ఒక ఆరోగ్య హైదరాబాద్గా, ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దటంలో, ప్రకృతిని కాపాడటంలో, ఈ నాళాలని ప్రక్షాళన చేయడం, పార్కుల అభివృద్ధి బాధ్యత కూడా, చెరువుల అభివృద్ధి బాధ్యత కూడా హైడ్రా తీసుకుంది. ఆ చెరువు ఒకటి మొత్తం అన్ని అపార్ట్మెంట్ల మధ్యలో ఆ చెరువును తీయడం అనేది ఏదైనా కానీ ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా ప్రజలకు ఇబ్బంది లేకుండా, సామాన్య వనరులు ఇబ్బంది లేకుండా హైడ్రా తీసుకున్న చర్యలు అందరూ కూడా హర్షిస్తారు. నిజంగా డేరింగ్ ఉండాలి సార్. నిజంగా రంగనాథ్ గారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇక్కడ హైడ్రాని మాకు కూడా కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు బెంగళూరు కూడా వెళ్ళి అసలు ఎట్లా ఈ యొక్క ఆక్రమణ తొలగించాలని చెప్పి అక్కడ ఇంజనీర్లు పిలిపించి క్షేత్రస్థాయిలో వెళ్తున్నారు. తర్వాత నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఎక్కడ ఎవరు ఆక్రమించుకున్నారో కూడా మొత్తం వెరిఫై చేస్తారు. తమిళనాడులో కూడా అది చెన్నైలో కూడా చేద్దామని చూస్తున్నారు సార్. ఎందుకంటే చెన్నై కూడా వరదలకి ప్రతిసారి ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వ ఆస్తులు అన్యాయంగా తీసుకోకూడదు సార్. అవును సార్. ఇప్పుడు పేదవాడు, ఇప్పుడు ఒక ఐటీ ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం, ఎవరైనా కానీ జీవితంలో ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఆ ఇల్లు కూడా తీసుకుంటే దానికి సరిగ్గా మీరేమి చూపించకుండా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు
కడితే వాడు ఇబ్బంది పడతాడు కదా, మీకు తెలిసి కట్టినట్టు కదా. అవును. అదే విషయంలో ఆ ఇల్లు కూడా డబుల్ రిజిస్ట్రేషన్ ఆక్రమించుకునే వాళ్ళు కొంతమంది. చాలా మంది ఉన్నారు. ఇట్లా మాఫియా హైదరాబాద్ మొత్తం చుట్టూ విస్తరించింది. అవును. వీళ్ళని ఒక్కొక్కటి తీస్తున్నారు, వీళ్ళ కూరలు పీకేస్తున్నారు అనమాట. నిజంగా ఒక భరోసా అయితే వచ్చింది సార్ హైడ్రా. డెఫినెట్ గా హైదరాబాద్ మనం ఏంటి నిజంగా మనం ఎలాంటి ప్రాపర్టీ త్వరలో తీసుకోవాలి. ఒక 10 రోజుల్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసుకోవాలి హైదరాబాద్ పోలీస్ స్టేషన్. అంటే మామూలు పోలీస్ స్టేషన్ లో వెళ్ళాల్సిన పని లేదు. ఓకే. హైదరాబాద్ పోలీస్ హైడ్రాకి స్టేషన్ separate. బుద్ధ భవన్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కడ ఎవరు ల్యాండ్ ఇబ్బంది అని అక్కడ ఫిర్యాదు చేయొచ్చు, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇస్తారు. Okay. వాళ్ళకి న్యాయం 100% జరిగిందనే ఆ నమ్మకం, భరోసా అనేది ప్రజల్లో ఉంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.